ఇంగ్లాండ్తో లార్డ్స్ టెస్టులో 4వ ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడితే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేదని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అన్నాడు. ఛేదన్లో టాప్ 5 బ్యాటర్లు ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగితే లోయర్ ఆర్డర్లో జడేజా పని సులువయ్యేదని మిస్టర్ 360 అభిప్రాయపడ్డాడు. 3వ టెస్టులో నా అభిప్రాయం ప్రకారం భారత టాప్ 5 బ్యాటర్ల అప్రోచ్ తప్పుగా ఉంది. టీ విరామం తర్వాత జడేజా పరిస్థితులకు తగ్గట్లుగా ఆడాడు. కానీ అంతకు ముందే టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి వారి మీద ఒత్తిడి పెంచాల్సిందని అన్నాడు. అయితే ఈ మ్యాచ్ లో ఓడినప్పటికీ భారత బౌలింగ్ చాలా బాగుందని ఏబీ డివిలియర్స్ ప్రశంసలు కురిపించాడు. ఇక 4వ టెస్టులో మాత్రం తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసేందుకే ప్రయత్నించాలి. తొందరపాటు బ్యాటింగ్ కాకుండా పిచ్చికి తగ్గట్టుగా బ్యాటింగ్ చేయాలి. అయితే 2వ ఇన్నింగ్స్ లో మాత్రం కొంచెం దూకుడు అయిన ఆటను ప్రదర్శిస్తేనే అందుకు టీమిండియా టాప్ ఆర్డర్ 5 బ్యాటర్స్ మాత్రం ప్రణాళికలు ఈ మార్పు చేసుకుంటే 4వ టెస్టులో టీమిండియాకు గెలిచే అవకాశాలు ఉంటాయని ఏబీ డివిలియర్స్ పేర్కొన్నాడు. ఈ నెల 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ఈ 4వ టెస్టు మ్యాచ్ జరగనుంది.